మహారాష్ట్ర సంభాజీనగర్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోదాలు జరిపారు. 1990ల నాటి డాన్ బాబా ఫర్జాన్ ఇంట్లో 5,26,00,000 అక్రమ సొమ్మును గుర్తించారు. ఈ భారీ నగదు లెక్కింపునకు 5 కరెన్సీ కౌంటింగ్ మిషన్లను వినియోగించారు. అలాగే 2 పిస్టళ్లు, 4 రైఫిళ్లు, 12 బోర్ గన్స్, కత్తులతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల విలువైన బంగారంతో పాటు 8 లక్షల విలువైన వెండిని సీజ్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు 21 గంటల పాటు రహస్య తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర సంభాజీనగర్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోదాలు జరిపారు. 1990ల నాటి డాన్ బాబా ఫర్జాన్ ఇంట్లో 5,26,00,000 అక్రమ సొమ్మును గుర్తించారు. ఈ భారీ నగదు లెక్కింపునకు 5 కరెన్సీ కౌంటింగ్ మిషన్లను వినియోగించారు. అలాగే 2 పిస్టళ్లు, 4 రైఫిళ్లు, 12 బోర్ గన్స్, కత్తులతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల విలువైన బంగారంతో పాటు 8 లక్షల విలువైన వెండిని సీజ్ చేశారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు 21 గంటల పాటు రహస్య తనిఖీలు నిర్వహించారు.